ఇక వివరాలకు వెళ్తే మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ మంత్రి పొన్నాం ప్రభాకర్ తీవ్రంగా ఖండిస్తూ ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు పోటీ చేస్తున్న మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించడం అత్యంత దురదృష్టకరమని మంత్రి పొన్నాం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీనాక్షి నటరాజన్పై ఎలాంటి కేసులు నమోదు కాలేదని, కేసుల విచారణకు హాజరైన సందర్భం కూడా లేదని ఆయన పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆమెపై కేసులు ఉన్నాయంటూ నామినేషన్ను తిరస్కరించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడం పూర్తిగా అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. తను ఎటువంటి కేసు హాజరు కాకుండా, నోటీసు లేకుండా, తనపై కేసున్న అంశం కూడా తెలియని పరిస్థితుల్లో ఎన్నికల అఫిడవిట్లో ఆ కేసును మెన్షన్ చేయలేదనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కుట్రపూరిత రాజకీయాల్లో భాగంగా ఎన్నికల నామినేషన్ స్క్రూటినీ చేసినారు. గాంధేయవాదిగా చట్టము, న్యాయము, ప్రజాస్వామ్యం అంటే అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్న, మహిళలంటే గౌరవం, మహిళల కొరకు రిజర్వేషన్లు తెస్తాం, బేటీ బచావ్ బేటీ పడావ్ అనే మీరు ఒక సుశిక్షితులైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా, ఎన్ఎస్సీ నాయకురాలుగా ఎదిగినటువంటి ఒక గాంధేయవాది నామినేషన్ తిరస్కరించారంటే ఎంత రాజకీయ అప్రజాస్వామ్యమో గమనించాలని కోరుతా ఉన్నాం. ఇది దురదృష్టకరం. వెంటనే న్యాయస్థానాలు మేల్కొని న్యాయస్థానాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ఆ నామినేషన్ను తిరిగి పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ, ఈ రాజకీయ క్రీడలో నిరంకుశత్వంగా వివరిస్తున్న బీజేపీ తీరు అటు బెంగాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో రాజకీయ ఏ క్రూరత్వం అయితే చేస్తున్నారో ఇది ప్రజాస్వామ్యానికి మంచిది. భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో నేడు ఒక చారిత్రాత్మక మైలురాయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశంలో అత్యధిక కాలం సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించడం ప్రతి భారతీయుడికి అపార గర్వకారణమని ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తార్నాకలోని పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని మోదీకి దీర్ఘాయుషు, సంపూర్ణ ఆరోగ్యం, అలాగే మాతృభూమి సేవలో మరింత శక్తి కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 4399 రోజుల ఈ సేవా ప్రయాణం కేవలం పదవీ కాల రికార్డు మాత్రమే కాదు, శక్తివంతమైన, సమృద్ధిశాలి, అభివృద్ధి చెందిన ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో ఇది ఒక సువర్ణ అధ్యయనమన్నారు రామచంద్రరావు. 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఈ దేశంలో అతి ఎక్కువ కాలంగా వారి యొక్క కాలం వారు ఈ యొక్క ఏదైతే 12 సంవత్సరాలు ఉన్నదో ఇది నెహ్రూ గారి యొక్క కాలం కన్నా ఎక్కువగా ఉన్నది. 4349 రోజుల పరిపాలనతో అతి ఎక్కువ కాలము ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రి. ఎందుకంటే నెహ్రూ గారు ఫస్ట్ టర్మ్లో వారు ఇంటరిమ్ ప్రధానమంత్రి, ఎలక్టెడ్ కాలే. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దేశంలో అవినీతి రహిత పాలన, తర్వాత దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు, వికసిత్ భారత్ వైపు, కరోనా లాంటి అనేకమైనటువంటి ఈ దేశంలో కష్టాల్లో ఉన్నప్పుడు కూడా, క్రైసిస్లో ఉన్నప్పుడు కూడా దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి నరేంద్ర మోదీ గారు మనందరికీ ఇచ్చారు. దాంతోపాటు దేశం పైన దాడులు జరుగుతున్న సమయంలో దేశం సంబంధించినటువంటి ఏదైతే దాడులు జరిగినాయో దానికి మళ్ళీ ఎదురు జవాబు కూడా చెప్పినటువంటి ఒక వ్యక్తి నరేంద్ర మోదీ గారు. కాబట్టి నరేంద్ర మోదీ గారి ఒక పీరియడ్లో డెవలప్మెంట్ జరిగింది. కాబట్టి మనందరం కూడా ఈరోజు అదృష్టవంతులు. నరేంద్ర మోదీ గారు లాంటి వారు ఈరోజు ఈ సమయంలో మన దేశంలో వారు ప్రధానమంత్రి. కాబట్టి అటువంటి ఒక ప్రధానమంత్రి గారికి దైవ అనుగ్రహం కూడా ఉండాలి, దైవ ఆశీర్వాదం ఉండాలి. అంతర్జాతీయ టెక్ దిగ్గజ సంస్థ సేల్స్ ఫోర్స్ కృత్రిమ మేధ ఏఐ ఆధారిత నైపుణ్యంలో శిక్షణను అందించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 2030 నాటికి భారత్లో 10 లక్షల మంది లెర్నర్స్కు ఏఐ ఆధారిత నైపుణ్యాల్లో శిక్షణను అందించనున్నట్లు సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ సిఇఓ అరుంధతి భట్టాచార్య వెల్లడించారు. హైదరాబాద్లోని సేల్స్ ఫోర్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏఐ రెడీ నైపుణ్యంతో కొత్త తరాన్ని సిద్ధం చేసేందుకు భారత ప్రభుత్వ ఏఐ నైపుణ్య కార్యక్రమం, ఇండియా ఏఐ, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు.
అలాగే ఏఐసిటిసితో కలిసి వర్చువల్ ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు భట్టాచార్య తెలిపారు. దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఉన్న విద్యార్థులకు ప్రాజెక్ట్ అనుభవాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఉద్యోగానికి సిద్ధమయ్యేలా తీర్చిదిద్దనున్నట్లు ఆమె పేర్కొన్నారు. Bhattacharya, I am the President and CEO of Salesforce South Asia, which means all of India and the ASEAN nations. We are today celebrating the completion of 10 years of our Center of Excellence at Hyderabad. We had established this in 2016 and today we are completing 10 years of the same. Very proud and very grateful for what we have been able to achieve during this period when we have grown in a manner such that most of our teams are also co-located here in Hyderabad or else in Bangalore. So to that extent, this has been a great 10 years for us and it's been the fulfillment of a lot of our wishes. On this occasion, we are also declaring that we will skill 1 million Indians in the AI skills, in the necessary AI skills by the year 2030 with the help of partners, with the help of government, with the help of AICTE and with the help of our ecosystem of partners, customers, other universities, etc. ఉప్పల్ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నాయకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప్పల్కు వచ్చి వెళ్లిన నియోజకవర్గానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు. సీఎం పర్యటన సందర్భంగా కొత్త అభివృద్ధి పథకాలు ప్రకటిస్తారని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం స్థలం కేటాయిస్తారని ప్రజలు ఆశించినప్పటికీ అందరికీ నిరాశ మిగిలిందన్నారు. వర్షాలు కురిసినప్పుడు మోకాళ్ల లోతు నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డ్రైనేజీ సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే ఉప్పల్ బస్ టెర్మినల్కు నిధులు కేటాయిస్తారని ఆశించిన ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప్పల్కి వచ్చాడు వెళ్ళాడు. ఉప్పల్ ప్రజానికానికి మాత్రం ఒరిగింది ఏమీ లేదు. గతంలో ఎంపీగా కూడా ఉండటం వల్ల సమస్యలకి పరిష్కారం కనుగొంటాడని, నిధులు విడుదల చేస్తాడని, ప్రకటనలు ఇస్తాడని చెప్పని ఎదురు చూశాం. ఎప్పటి నుంచో ప్రభుత్వ జూనియర్ కళాశాల కావాలని డిమాండ్ చేస్తా ఉంటే మరి దాని పట్ల పెడచెవిన పెట్టి వెళ్లిపోయినటువంటి ముఖ్యమంత్రి. అదే రకంగా అద్దె భవనంలో కిరాయి కట్టలేక డిగ్రీ కళాశాల నడుస్తా ఉంటే ఆ భవన నిర్మాణం కొరకు నిధులు కేటాయించలే, భూమి కూడా మంజూరు చేయలే. అందుకనే ఈ నిరసన అని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఉప్పల్ బస్సు టెర్మినల్ కావాలని ఏనాటి నుంచో పోరాటం చేస్తా ఉన్నారో, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 5 ఎకరాల భూమి కూడా మంజూరైతే ఇప్పటికి కూడా ఆ టెర్మినల్ నిర్మాణం ప్రారంభం చేయకపోవటం, ముఖ్యమంత్రి కూడా దానికి అనుగుణంగా ప్రకటన చేయకపోవటం పట్ల నిరసనగానే ఈరోజు ధర్నా చేస్తున్నామని చెప్పని తెలియజేస్తున్నాం. వంట నూనెల ప్యాకింగ్లో ఏకరీతి ప్రమాణాలను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ను ఫ్రీడమ్ సంస్థ స్వాగతించింది. ఈ నిర్ణయం వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడంలో కీలకంగా మారుతుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన వంట నూనెల ప్రామాణిక ప్యాకింగ్ నిబంధనల నోటిఫికేషన్ను తమ సంస్థ హర్షిస్తున్నట్లు ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ సేల్స్ అండ్ మేనేజింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో వంట నూనెల విక్రయాల్లో సరైన ప్యాకింగ్ నిబంధనలు లేకపోవడం వల్ల వినియోగదారులకు నష్టం జరిగిందన్నారు. ఈ అంశాన్ని గుర్తించి ప్రభుత్వం ఈ నెల 5న కొత్త ప్యాకింగ్ నిబంధనలకు సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేసిందని చెప్పారు. మనం ఈ వినియోగదారులకు ఈ విధంగా గురైనప్పుడు మనం చాలా కమ్యూనికేషన్ ఇచ్చాము, కన్స్యూమర్స్ కు ప్రింట్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చాము, మీడియా సమావేశం చేసి వినియోగదారులకు చెప్పడం జరిగింది. రాహుల్ ద్రవిడ్ ప్రముఖ క్రికెటర్ ద్వారా కూడా మనం ఒక అడ్వర్టైజ్మెంట్ చేసి కన్స్యూమర్లకు కూడా తెలియజేయడం జరిగింది. మన ఫ్రీడమ్ కన్స్యూమర్స్ వరకు, ఫ్రీడమ్ లాయల్ కన్స్యూమర్స్ వరకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు. కానీ వినియోగదారులు చాలా ఇబ్బంది పడ్డారు. మనం గత 2 years నుంచి భారత ప్రభుత్వానికి మన ఇండస్ట్రీ అసోసియేషన్స్ ద్వారా మేము కూడా మన కంపెనీ కూడా చాలా ముందుండి ఈ యొక్క సమావేశాలని జరిపించి ఈ మధ్యనే ఆ మార్పును మళ్ళీ అంటే ఇంతకు ముందు ఉన్న స్టాండర్డైజ్ ప్యాక్ని తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ 5th June నాడు ఈ యొక్క నోటిఫికేషన్
ఇష్యూ చేయడం జరిగింది. ఇది 3 months, ఎందుకంటే పాత ప్యాకింగ్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి 3 months లోగా ఈ కొత్త నోటిఫికేషన్ అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం మళ్ళీ స్టాండర్డ్ ప్యాక్సే ఉంటాయి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గ్రామంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక వార్డు సభ నిర్వహించారు. రుద్రారం గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక వార్డు సభలో మున్సిపల్ చైర్మన్ మోటే సుమలత పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వార్డులో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. చెత్తను రోడ్లపై వేయకుండా చెత్త బండ్లలో మాత్రమే వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పారిశుద్ధ్యం అనేది అందరి బాధ్యత అని, అధికారులు ప్రజలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఓటర్ ప్యూరిఫికేషన్ మ్యాపింగ్ కార్యక్రమంపై కూడా ఆమె మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం. మనం ఈరోజు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 2వ వార్డు సభ నిర్వహిస్తున్నాము. ఇక్కడికి మనం వచ్చిన ముఖ్య ఉద్దేశం మొదటిగా శానిటేషన్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వచ్చే వర్షాకాలంలో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి. రెండోది SIR మ్యాపింగ్ ఎలా చేసుకోవాలి, ఓటర్ జాబితాలో లేని వాళ్ళ ఓటర్ తీసేసి మనది ఎలా మ్యాపింగ్ చేసుకోవాలనేది ఇక్కడికి వచ్చిన BLOs ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మూడోది ఇంకోటి యువత, ఇప్పుడున్న ఎదుగుతున్న యువత చెడు వ్యసనాలకి ఎలా బానిసలు అవుతున్నారు, వాళ్ళని ఎలా సురక్షంగా ఉంచుకోవాలి అనేది వీటిపైన ఈ అంశాలపైన చర్చించడానికి ఈ వార్డు సభ నిర్వహిస్తున్నారు. మొదటిగా శానిటేషన్. దయచేసి ఎక్కడ చూసినా చెత్త అనేది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది మనందరికీ, కానీ చూస్తే ఎక్కడ చూసినా చెత్తనే ఉంది. చాలా పెద్ద విషయం, కానీ మనం ఎప్పుడు దాన్ని అంత దృష్టికి తీసుకురాము. ఎందుకో చెత్తనే కదా అని, మనకి దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదని. కానీ అనారోగ్యం, దానివల్ల మనం ఎట్లా జీవిస్తున్నాం అనేది మనకి తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి, దయచేసి చెత్తని చెత్త బండిలోనే వేయండి. ఎక్కడంటే అక్కడెక్కడ కవర్లు విసిరేసాము అది మన బాధ్యత కాదు అని కాదు. మా అందరికీ ఎంత బాధ్యత ఉంటుందో మాకన్నా ఎక్కువ ప్రజలకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. కర్రసాము వల్ల క్రమశిక్షణ, ధైర్యం, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని స్వర్ణ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ మరియు ట్రైనర్ స్వర్ణ యాదవ్ కౌశికులు తెలిపారు. కర్రసాము ఒక ఆట కాదు, ఇది మన సంస్కృతి, మన ఆత్మగౌరవమని వారు తెలిపారు. ఈ కర్రసాము విద్యను ఉప్పల్లో ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు నేర్పించడం జరుగుతుందని తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ కర్రసాము విద్యను అభ్యసించవచ్చు అని తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి నెలకు 3,000 రూపాయల ఫీజుతో నేర్పించడం జరుగుతుందని, ఈ కర్రసాములో 2 చేతులు ఉపయోగించడం వల్ల రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ కూడా పనిచేసే పిల్లల్లో చురుకుతనం బాగా వృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, టీవీలు, గేమ్స్లో గడుపుతున్నారని తెలిపారు. నా పేరు స్వర్ణ యాదవ్, స్వర్ణ ఆర్ట్స్ అకాడమీకి ప్రెసిడెంట్ని. ఈ అంతరించిపోతున్న ఈ ప్రాచీన యుద్ధకళైన కర్రసాముని 3,000 సంవత్సరాల చరిత్ర గల ఈ కర్రసాముని అంతరించిపోతున్న దశలో మా వంతుగా నేర్చుకొని సమాజానికి మా వంతుగా మేము హెల్ప్గా ఉండాలి, వాళ్ళకి నేర్పించాలి, కళని కాపాడాలి. అలాగే సమాజాన్ని, యువతని కొంత యంగ్గా తయారు చేయాలి, ఫిజికల్గా ఫిట్గా ఉంచాలన్న ఒక కాన్సెప్ట్తో ఈ స్వర్ణ ఆర్ట్స్ అకాడమీ స్థాపించి కర్రసాము ఆర్ట్ ఫామ్ని ముందుకు తీసుకొస్తున్నాము. ఈ ఇప్పుడు ఉన్న ప్రస్తుత జనరేషన్లో పిల్లలు ఫోన్లకు ఎక్కువగా అడాక్ట్ అయ్యారు, టైంపాస్ చేస్తారు. సిపి సుమతి ఆదేశాల మేరకు ఉప్పల్లో పోలీసులు, మున్సిపల్ హెల్త్, ట్రాఫిక్ తదితర శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటి నుండి వాహనాలపై బయటకు వెళ్లిన ప్రతి వ్యక్తి క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం గత 3 నెలలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు, విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, సురక్షిత డ్రైవింగ్ విధానాలపై అవగాహన కల్పించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్పై చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఉప్పల్ ప్రాంతంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రాజగిరి గారి ఆధ్వర్యంలో ఉప్పల్ జోన్లో ఈరోజు ఎరైవ్ అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటుగా ఉప్పల్ జోనల్ కమిషనర్ శ్రీమతి రాధికా గుప్తా IAS గారు పాల్గొన్నారు.
దాంతోపాటుగా మా ఏసీపీలు, అదేవిధంగా ఒక 300 మంది సివిక్ సొసైటీ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎరైవ్ అలైవ్, అంటే రోడ్డు మీదకి ఇంట్లోంచి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ క్షేమంగా ఇంటికి రావాలి అనేది మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము మున్సిపల్, రోడ్ ట్రాన్స్పోర్ట్, మెడికల్ అండ్ హెల్త్ ఇలా అన్ని విభాగాలతో కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజు ప్రజలందరికీ కూడా, ఇది దాదాపుగా 3 నెలలుగా ఈ కార్యక్రమం నడుస్తుంది, ప్రజలందరికీ ముఖ్యంగా అవగాహన కల్పించడం, సమాజంలోని అన్ని వర్గాల వారికి, ఎస్పెషల్లీ డ్రైవర్స్, స్టూడెంట్స్, ఎన్జిఓస్ ఇలా అన్ని వర్గాల వారికి ఒక అవగాహన కలిగించి రోడ్డు భద్రతకు సంబంధించిన అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి హనుమంతరెడ్డి నుండి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా హనుమంతరెడ్డిని బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు పిలిపించిన పోలీసులు సుమారు గంట పాటు ఆయన నుండి వివరాలు సేకరించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన హనుమంతరెడ్డి ఎన్నికల సమయంలో తన ఫోన్తో పాటు తన భార్య, బామ్మర్ది మరియు ముఖ్య కార్యకర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే తాను ఎన్నికల్లో విజయం సాధించలేకపోయానని ఆయన పేర్కొన్నారు. 2023 ఎలక్షన్ సందర్భంగా కుత్బుల్లాపూర్ క్యాండిడేట్ అయిన నేను, మీ ఫోన్ ట్యాప్ అయింది, మీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పి కమాండ్ కంట్రోల్ నుంచి నాకు ఫోన్ రావడంతో ఇవాళ రావడం జరిగింది. స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వెళ్ళినాం. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు సంబంధిత అధికారులు. ఆ సందర్భంలో చాలా ఘోరాతిఘోరమైనటువంటి నిజాలు, ఏ రకంగా వాళ్ళు గత ప్రభుత్వం ట్యాప్ చేసింది అక్కడ చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది, బాధ కూడా అనిపించింది. నా ఫోన్తో పాటు మా అల్లుడి ఫోను, మా బిడ్డ ఫోను, మా బామ్మర్ది ఫోను, మా కో బ్రదర్ ఫోను, మా కజిన్ ఫోను, ఇవన్నీ కూడా ట్యాప్ చేయడం, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏం చేస్తున్నారు, మా క్యాంపెయినింగ్తో పాటు మేము రేపు పొద్దున ఏం చేస్తాము అనేది కూడా వాళ్ళకు ముందు తెలిసిపోయింది. ఒక కాలనీలో మేము మీటింగ్ పెట్టుకునే సందర్భంలో ముందే వాళ్ళకి తెలిసిపోయింది. ఆ మీటింగ్ను క్యాన్సిల్ చేపించడం, అప్పుడు అధికార పార్టీగా ఉన్నారు వాళ్ళు, ఆ మీటింగ్ వాళ్ళు క్యాన్సిల్ చేపించడం. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా వాహనదారుల్లో చైతన్యం తీసుకురావాలని హయత్ నగర్ బస్టాండ్ సమీపంలో అరైవ్ అలైవ్, మీ కుటుంబం మీకోసం వేచి ఉంది అనే కార్యక్రమం, రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి సుమతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని పిలుపునిచ్చారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలు ఒక కుటుంబంలో ఎంతటి విషాదాన్ని నింపుతాయో గుర్తు చేస్తూ మీరు క్షేమంగా ఇంటికి చేరడం మీ కుటుంబానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం మరియు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి ప్రాణాంతక అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ అలైవ్, అంటే మనము మన ఇంటికి సురక్షితంగా బయటకు వెళ్ళిన తర్వాత ప్రయాణానికి చేరే విధంగా ఇది 4వ ఫేజ్ లో ఈ కార్యక్రమం ఈ రోజు నిర్వహిస్తున్నాము. దీంట్లో అందరు అధికారులు, అంటే అన్ని స్థాయిల్లో ఉన్న అధికారులు రాష్ట్రం అంతా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ పార్టిసిపేట్ చేసే ముఖ్య ఉద్దేశము, పార్టిసిపేట్ చేసే ప్లేసెస్ ఏవంటే బ్లాక్ స్పాట్స్, ఎక్కడైతే అత్యధికంగా యాక్సిడెంట్స్ నమోదవుతున్నాయో అలాంటి స్పాట్స్ లో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతో, అంటే అన్ని స్టేక్ హోల్డర్స్, ఒక యాక్సిడెంట్ మేనేజ్మెంట్ కి కావాల్సిన అన్ని స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ కలుపుకొని పబ్లిక్ భాగస్వామ్యంలో ఈ కార్యక్రమం ప్రతి చోట నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగానే ఈ రోజు కుంట్లూరు చౌరస్తా దగ్గర ఎల్బీ నగర్ లిమిట్స్ లో ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామంటే అత్యధికంగా యాక్సిడెంట్స్ నమోదైన ప్రాంతం ఇది. దాదాపుగా ఈ 5 నెలల కాలంలో 20 మంది ఇంజరీస్ అయి ఉన్నారు ఇక్కడ. దానికి కారణాలంతా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు స్టడీ చేయడము, ఇక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అలాగే పబ్లిక్, మీడియా. మల్లాపూర్లోని శక్తిసాయి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శంకర విద్యాలయ స్కూల్ను తక్షణమే కాలనీ నుండి తొలగించాలని శక్తిసాయి నగర్ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శక్తిసాయి నగర్లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో స్కూల్ ఏర్పాటు చేయొద్దని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి, మండల అధికారికి ఫిర్యాదులు చేసినట్టు తెలిపారు. స్కూల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల కాలనీ వాసులకు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవుతాయని వాపోయారు. స్కూల్ను కాలనీ నుండి తొలగించాలని నిరసన తెలుపుతున్న మాపై
కేసులు పెడతామని స్కూల్ యాజమాన్యం భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. స్కూలు చాలా న్యూసెన్స్గా ఉందండి మా కాలనీలో. అందరూ సీనియర్ సిటిజన్స్. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళకి పార్కింగ్ కూడా లేదు. మాకు ఇంటి ఎదురుగుండా ఉండే రోజు సీనియర్ సిటిజన్స్ పార్కింగ్ చేసుకునే దాంట్లో వాళ్ళు ప్లే గ్రౌండ్ పెట్టుకుంటారంటే అది చాలా న్యూసెన్స్గా ఉంది. దానికి మేము కాలనీ వాళ్ళం ఎవరో ఒప్పుకోలేదు. ప్లస్ సంతకాలు కూడా ఏమీ చేయలేదు. అసలు ఏ ఉద్దేశంతో వాళ్ళు ఇలా యూజ్ చేస్తున్నారో కూడా తెలియదు. అసలు చాలా న్యూసెన్స్గా ఉందండి. అసలు ఆ బిల్డింగ్ అన్ని చుట్టూ ఇండ్లు ఉన్నప్పుడు అసలు స్కూల్ మధ్యలో ఎవరి పర్మిషన్తో పెట్టుకున్నారు? ఆ ప్రూఫ్ చూపించమనండి. ప్రూఫ్ ఆ పేపర్లో అని చూపిస్తే తర్వాత సంగతి ఆలోచన. ఏమీ లేకుండా అలా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? సీనియర్ సిటిజన్స్ బస్సు పార్కింగ్ కూడా లేదు. మొన్న మా ఇంటి ముందు ఆపారు బస్సు. నేనే ఏంటంటే ఇక్కడ అంటే వాళ్ళు పెద్ద న్యూసెన్స్ చేస్తున్నారు. రోడ్డుకు పార్కింగ్ లేదు, పిల్లలకు ప్లే గ్రౌండ్ లేదు. అసలు ఏం చేద్దామని చెప్పేసి వాళ్ళు స్కూల్ పెట్టుకున్నారు. అసలు ఏ విధమైన ప్రాపర్టీ కూడా వాళ్ళ దగ్గర లేదు. అసలు ఏ ఉద్దేశంతో పెట్టుకుంటున్నారో కూడా అది గవర్నమెంట్ అసలు ఎలా వాళ్ళకి శాంక్షన్ చేసిందో కూడా తెలియదు. ఆఫీసుల చుట్టూ పెద్ద పెద్ద సార్ల చుట్టూ కూడా తిరుగుతున్నా కూడా వాళ్ళు అసలు స్పందించట్లేదు. కాలనీ ఏరియాలో స్కూల్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. పెద్దవాళ్ళు ఉంటారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలనీ పర్మిషన్ అనేది లేదు. కాలనీ వితౌట్ పర్మిషన్ వాళ్ళు స్కూల్ స్టార్ట్ చేశారు. అండ్ జిహెచ్ఎంసీ ప్రకారం రూల్స్ ప్రకారం కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేదు. అండ్ ఫైర్ వాళ్ళది కూడా ఎలా పర్మిషన్ వచ్చింది? వితౌట్ డియూ పర్మిషన్ ఫస్ట్ ఫైర్ వాళ్ళు ఎలా ఇస్తారు? అండ్ మోర్ ఓవర్ అది పబ్లిక్గా ఉన్న ఒక పార్కును కూడా వాళ్ళు యూజ్ చేసుకోవాలనేసి అనుకుంటున్నారు. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్ అండ్ వీ నీడ్ ద జస్టిస్ ఆన్ దిస్. సో ఇక్కడ అసోసియేషన్లో మేము ఇక్కడ స్కూల్ ఓపెన్ చేస్తున్నాము. ఆల్రెడీ మేము కాలనీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ మాకు పర్మిషన్ కూడా వచ్చింది కాలనీ తరఫు నుంచి. ఓకే, మేడం ఫస్ట్ కంప్లైంట్ రేజ్ చేశారని మాకు తెలిసింది. సో ఆ మేడంని కూడా మేము కలిసాము. మేడం కూడా యాక్సెప్ట్ చేశారు. సైన్ చేయమంటే ఏమన్నారంటే, నేనే కంప్లైంట్ రేజ్ చేశాను కాబట్టి నేనే సైన్ చేస్తే బాగుండదు, అందరూ సైన్ చేసి అందరూ యాక్సెప్ట్ చేస్తే నాకేం ప్రాబ్లం లేదు అని మాకు హామీ ఇచ్చారు. ప్రజాసేవకు రాజకీయాలే సరైన వేదిక అని భావించి జనసేన పార్టీలో చేరినట్లు మాజీ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు ఉచిత వైద్యం, నాణ్యమైన విద్య, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే రాజకీయాల్లో ఉండి పనిచేయడం అవసరమని భావిస్తున్నట్లు చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు తనను ఆకర్షించాయని, అందుకే పార్టీలో చేరినట్లు వెల్లడించారు. ప్రజల ప్రయోజనాల విషయంలో అవసరమైతే ఏ రాజకీయ పార్టీతోనైనా సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ సహకరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం 2.5 సంవత్సరాల ఒక వైద్యుడిగా ప్రభుత్వంలో, అలాగనే ఆ శాఖకి సుమారు 5.5 సంవత్సరాల పైగా ప్రజారోగ్య సంచాలకులుగా, డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా పనిచేయటం, అండ్ ఆ 25 సంవత్సరాలు కూడా ప్రభుత్వంలో ఒక ఉద్యోగిగా పనిచేయడం ద్వారా అన్ని వ్యవస్థలను, అన్ని కార్యక్రమాలను దగ్గరగా చూసి అవగాహన చేసుకొని ప్రజలకి ఇంకా మరింత మెరుగైన సేవలు ఎలా అందించవచ్చు, ప్రజల సమస్యల్ని ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాటికి పరిష్కార మార్గాలను వెతకటం, వీటన్నిటిలో భాగంగా ఈరోజు ముందుగా నేను అంటే ఇప్పటి వరకు పనిచేసిన 2.5 దశాబ్దాలు పనిచేసిన విధానం ఒక ఎత్తు అయితే, ఆ ప్లాట్ఫామ్ ఎత్తు అయితే మరింత ప్రజా బాహుళ్యం కలిగిన మరొక ప్లాట్ఫామ్